హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడే మాకు దర్శనం అయిందండి. షిరిడీలో దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. మేము నిన్న వచ్చామండి షిరిడీకి. ఇవాళ మా బాబు బర్త్డే అని చెప్పి వచ్చాము. ప్రతి ఇయర్ వస్తామండి. ఇక్కడ షిరిడీ దగ్గరలోనే 2 కిలోమీటర్స్ దూరంలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది. ఈరోజు అక్కడ అన్నదానం చేపిస్తున్నామండి మేము. ద్వారకామయి వృద్ధాశ్రమం అని ఉంటుందండి. అక్కడికైతే వచ్చాము ఇప్పుడే. ఈరోజు భోజనాలు అందరికీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇతనే ఫౌండరు బి శ్రీనివాస్ గారని, విజయవాడ అండి. ఇతనేనండి ఫౌండరు. మన తెలుగు వాళ్ళదేనండి వృద్ధాశ్రమము. ఓం సాయిరామ్ అని అంటుంది ఈవిడ. కనిపిస్తే చాలా మంచిగా అందరినీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నారు. వీళ్ళందరూ డైనింగ్ దగ్గరికి వస్తున్నారండి భోజనాలకి ఇప్పుడే. మేము ప్రతి ఇయరు మా పిల్లల బర్త్డే అప్పుడు ఇంకా షిరిడీకి వస్తాము. అలాగా ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో వీళ్ళందరికీ భోజనాలు అవన్నీ చెప్పామన్నమాట. ఇది ప్రేయర్ హాల్ అన్నమాట. మార్నింగు ఈవినింగు ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటారంటండి వీళ్ళు. చాలా ప్రశాంతంగా ఉందండి ఆశ్రమం. మన బాబా టెంపుల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది. వినాయక్ టెంపుల్కి వెళ్ళే దారిలో అన్నమాట. అందరూ ఓల్డ్ పీపులేనండి. తెలుగు వాళ్ళు ఉన్నారు, మరాఠీ వాళ్ళు ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఇక్కడ ఈ ప్రేయర్ హాల్లోనే కూర్చొని మార్నింగు నైట్ ప్రేయర్ చేసుకుంటారంటండి వీళ్ళు. ఈయనే ఫౌండరు శ్రీనివాసరావు గారని, విజయవాడ అంటండి. ఆయన సడన్గా 2024 లాస్ట్ ఇయర్ డెత్ అయ్యారంట. ఇప్పుడైతే వాళ్ళ బాబు వాళ్ళ మిస్సెస్ నడుపుతున్నారు ఓల్డ్ ఏజ్ హోము. ఇది వీళ్ళ డైనింగ్ అండి. అందరూ కూడా అబోవ్ 65, 60, 70, 80, 89 అలా ఉండే వాళ్ళే అందరూ కూడా ఉన్నారనమాట. మన తెలుగు వాళ్ళదే ఇది. అందరూ డైనింగ్ హాల్కి అయితే వచ్చారు. ఇంకా కొంతమంది రాలేని వాళ్ళు వాళ్ళ రూమ్స్లోనే ఉంటారు. ఫుడ్ అంతా కూడా వాళ్ళు అక్కడికే తీసుకెళ్ళి పెడుతున్నారనమాట రాలేని వాళ్ళకి. రాగలిగిన వాళ్ళు ఇంకా కిచెన్లో కిందకు వచ్చి డైనింగ్లో ఇంకా భోంచేసి అలా వెళ్తారంట. అందరూ డైనింగ్కి అయితే వచ్చారు. మా బాబు బర్త్డే సందర్భంగా భోజనాలు పెడుతున్నామని వాళ్ళే కేక్ తెప్పించారండి. హ్యాపీ బర్త్డే హర్ష అని కేక్ తెప్పించారు మేనేజ్మెంట్ వాళ్ళే. తర్వాత ఇంకా అందరూ భోజనం చేసే ప్రార్థన చేసుకున్నారు. అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. శ్రీ సాయి అన్నవస్త్రదాయ
అన్నదాత మీరు ఎవరైనా వీళ్ళకి అంటే చాలామంది డొనేటర్స్ ముందే కొంచెం చెప్పుకుని డేట్స్ అంతా కూడా చూసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఆ రోజు ఏం పెట్టాలి ఏంటి అన్నీ లిస్ట్ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, అలా 3 పూట్ల పెట్టే వాళ్ళు ఉంటారు. లేదు మధ్యాహ్నం లంచ్ ఒక్కటే పెట్టాలంటే లంచ్ ఒక్కటే పెడతారు. వాళ్ళ ఇష్టం అండి అది. అందరూ ఓల్డ్ పీపులేనండి, బాగా ఏజ్ అయిన వాళ్ళు, హెల్త్ బాగలేని వాళ్ళు, అసలు కొంతమంది అయితే పైన ఉన్నారండి. వెళ్ళొచ్చాము, అసలు పైకి లేకుండా అన్ని సర్వీస్ మొత్తం అక్కడేనమాట చేస్తున్నారు. मेरा नाम तो शांताबाई बोलती हूँ। శాంతాబాయి గారు కానాకాయ हाँ, शांताबाई दारुडेचे आहे सगळ्याला धरून आहे. कोणता जेवण कर వీళ్ళైతే ఎక్కడికి లెగలేరండి. వీళ్ళు मा అన్నీ ఇక్కడికే తీసుకొచ్చి పెట్టాలి. వాళ్ళకి బాత్రూమ్స్ అలా కూడా అంతా వీళ్ళే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ బెడ్ మీద పెట్టాలంటండి వీళ్ళని. अजून बाद झाला बास तू विचित्र सारखं नको बाद झाला बास 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 ఆవిడ కేక్ ఇంకా కొద్దిగా పెట్టు పెట్టు అని ఉంటుంది. అందుకు ఆ అబ్బాయి అంటున్నాడు బాగా కాఫ్గా ఉంది, మంచిగా హెల్త్ బాగలేదు, మరి ఎక్కువ తినద్దు అని చెప్తున్నారు. లేదు పెట్టు పెట్టు అని అరుస్తుంది అనమాట. ఇంకో 4 సార్లు బాత్రూంలో వాళ్ళు కూడా ఎంతో మంచిగా చిన్న పిల్లల లెక్క చూసుకుంటున్నారండి. నెక్స్ట్ మళ్ళీ మాకు 6 o'clockకి హారతి ఉండిందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చి మళ్ళీ 6 o'clockకి 5 అంతా 4:30 5 అంతా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా హారతి చూసుకొని 7:30 7:20 కల్లా బయటకు వచ్చామన్నమాట. ఈరోజు జరిగింది అయితే ఇదండి. రేపు మళ్ళీ మార్నింగ్ టెంపుల్కి రావాలి. వచ్చిన తర్వాత వీడియో పెడతాను.